క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానంలో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రి అంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేసి ఈ అరుణోదయమున ఆయన పాద సాన్నిధ్యములో మనమందరము ఏకీభవించి స్తుతించి ఆరాధించటానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానంలో ప్రభుని నామమును స్తుతించుటకు గాను అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 67వ కీర్తన శాశ్వతుడా విస్మయముంది నేను అనే కీర్తన పాడుకుందాం. శాశ్వతుడా విస్మయముంది నేను, నీ సొంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందున్ ఉరుములయందు, యేసు ప్రభో నిన్నారాధింతును. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్, నూరంతలన్ మహాదేవా. నా రక్షక నమస్కరింతు నిన్, మారనియో మహాదేవా. వృక్షంభూలందున్ అడవులలోనే పక్షుల పాటలాలకింతును. తక్షణమగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందును. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్, నూరంతలన్ మహాదేవా. నా రక్షక నమస్కరింతు నిన్, మారనియో మహాదేవా. క్రీస్తు విజయ బాటంబుతో వచ్చి, నిస్థలమందు నన్ను చేర్చగా, నిస్థిర తుష్టితో సాష్టాంగపడి, నిస్తుతి చేతును మహాదేవా. ఓ రక్షక నిస్తుతి పాడేదన్, నూరంతలన్ మహాదేవా. నా రక్షక నమస్కరింతు నిన్, మారనియో మహాదేవా. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయ ధ్యానములో మనమందరము ఏక మనసుతో, ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసం 6వ దినపు అరుణోదయ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసం 6వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మరలా చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రభువు మన జీవితాల్లో అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన దినం, నూతనమైన దినం. ఈ అరుణోదయ సమయంలో మనమందరము ఆయన పాద సాన్నిధ్యములో స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మనమందరము ప్రభువునకు రుణస్థులమై ఉంటూ ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన మన పట్ల ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అనేకులను పిలుచుకున్నాడు, కానీ ఏర్పరచబడినటువంటి వారలముగా మనమే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానములో ఉంటూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు ప్రభువు మనతో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని పంచుకుంటూ ఉన్నారు. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుందట. నిజమే కదా? ఈ లోకంలో ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని కదిపినా ప్రతివాని యొక్క జీవితంలో కూడా దుఃఖమే తప్ప అయ్యో నేను పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉన్నాను అని చెప్పేటువంటి వారు లేరు. ఏ వ్యక్తిని కదిపినా ఏదో ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన, ఏదో ఒక దుఃఖకరమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. కారణం, మానవుణ్ణి అపవాది శోధిస్తూ ఉంది. మానవుడు
అపవాదికి లోనైపోయి, అపవాది చిక్కులలో పడిపోయి, అపవాదికి బానిసైపోయి, అపవాది చెప్పినట్లు జీవిస్తూ ఉండటాన్ని బట్టి అపవాది మానవుణ్ణి కష్టాలకు, బాధలకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించక చాలామంది అపవాది కోరల్లోనే చిక్కుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్ప దాని నుండి విడిపింపబడి దేవుని మార్గంలోనికి రావడానికి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నారు. ఈరోజు అలాంటి దుఃఖము, వేదన, కన్నీరు అనుభవిస్తూ ఉన్నటువంటి వారి యొక్క జీవితాలలో వారు తెలుసుకోవలసినటువంటి ఒక సత్యాన్ని ఈరోజు ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే, నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కలుగుతూ ఉన్నటువంటి దుఃఖం ఎలాంటిదో ఒక్కసారి పరిశీలన చేసుకో. దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును నీకు కలుగజేస్తుంది. ఒకవేళ అలాంటి మారు మనస్సు గనక నీకుంటే ఆ మారు మనస్సే నీకు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖం నీ జీవితంలో నీవు అపవాది కోరల్లో చిక్కుకుపోయి లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ కష్టము, బాధ, శ్రమలు కొని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నావు కదా, ఆ దుఃఖము నిన్ను మరణంలోనికి తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? దేవుని యొక్క ఆత్మను దుఃఖపెట్టే పాపములు ప్రతి మానవుల్లోనే ఉన్నాయి. ప్రతి మానవుడు కూడా అనేక పర్యాయాలు పాపము చేసి దేవునికి దూరముగానే జీవిస్తూ ఉన్నాడు. ఆ పాపములను వదలక వాటిలోనే జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునిని దుఃఖపెట్టేవానిగా మానవుడు ఉన్నాడు. ఒక్కసారి పాపము చేసిన వాడు పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరత ఉండగా అతడు పశ్చాత్తాపపడటం లేదు సరిగదా, అదే పాపములో కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి దేవునిని దుఃఖపెడుతూ ఉన్నాడు, దేవుని గాయాలు రేపుతూ ఉన్నాడు. మానవుడు ఎంత విరోధముగా జీవిస్తూ ఉన్నాడు కదా. దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసికి కలిగే దుఃఖం ఎంత భయంకరమైనదో అది గ్రహించక దేవునిని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, గాయాలు రేపుతూ సంతోషిస్తూ ఉన్న మానవుణ్ణి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈరోజు దేవునిని దుఃఖపెట్టడం వల్ల అతని యొక్క జీవితంలో భయంకరమైనటువంటి దుఃఖం సంభవిస్తుంది. అలాంటి దుఃఖం మనిషికి మరియు దేవునికి బాధే. దుఃఖం కలిగించే వాటన్నిటి నుండి దేవుని వైపు తిరిగేలా చేస్తుంది. నిజమే కదా? మన జీవితాలలో మనం లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మన యొక్క జీవితంలో అనేక సంవత్సరాలు పాపము చేసి తుదకు మన యొక్క జీవితాన్ని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మను పాడు చేసుకున్న తర్వాత చివరి దశలో ఏ హాస్పిటల్లోనో మరణముతో పోరాడుచూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడు. దుఃఖం లోపల మన హృదయంలో నుండి వస్తుంది. అప్పుడు మన హృదయాంతరంగంలో నుండి పశ్చాత్తాపం వస్తుంది. ప్రభువా, నన్ను క్షమించు, ఒక్క అవకాశం నాకు దయచేయి, మరొక అవకాశం నాకు ఇస్తే నీ చిత్తానుసారంగా జీవిస్తాను అని అనేక మంది దేవునితో నిబంధన చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎంత దుఃఖకరమైన పరిస్థితో కదా. దేవుడు చక్కటి జీవితాన్ని ఇచ్చి, అవకాశాన్ని ఇచ్చి మనలను విశ్వాసములో నడవమని ఆయన ప్రోత్సహిస్తే, ఆయనను విడిచి మన ఇష్టానుసారమైన జీవితం, సాతాను సంబంధమైన జీవితాన్ని జీవించి దుఃఖాన్ని, బాధను, శ్రమను కొని తెచ్చి పెట్టుకుని పాపం వలన వచ్చే జీతము మరణములో ఉండగా ఆ మరణ సమయములో దేవుడిని వేడుకుంటాం. ఇది మానవుని యొక్క నైజముగా కనబడతా ఉన్నది. గమనించండి, దుఃఖము కలిగించే వాటి నుండి దేవుడు
మనలను ఆయన వైపునకు మరల్చుకుంటూ ఉంటాడు. లౌకిక దుఃఖం అంటే నిరాశ, నష్టం, కోరుకున్నది దొరకకపోవడం. ఇది దేవునికి సంబంధించిన దుఃఖం కాదు. గమనిస్తూ ఉన్నారా? లోక సంబంధమైనటువంటి దుఃఖం. మానవుడు అపవాది కొరల్లో చిక్కుకుపోయి అతడు తిరిగి మరణమును ఫలితముగా కొని తెచ్చిపెట్టుకున్న సమయంలో అతని యొక్క హృదయాంతరంగంలో ఏముంటాయో తెలుసా? నిరాశ ఉంటది, నష్టం ఉంటది, కోరుకున్నది దొరకదు. ఇది దేవునికి విరోధమైనటువంటి జీవితమే. అది దైవ సంబంధమైన దుఃఖం కాదు సుమా. దైవ సంబంధమైన దుఃఖం అంటే దేవుని కొరకు ప్రయాసపడటం. నేను దేవుని కొరకు ఎటువంటి కార్యములు చేయలేకపోతూ ఉన్నానే అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన మన హృదయంలో కనుక ఉంటే దేవుడు నీ చింతను ఎరిగి దేవుడు నీకు రక్షణను కలుగజేస్తాడు. గమనిస్తూ ఉన్నారా? ఆధ్యాత్మికమైన చింతన, దైవ సంబంధమైన దుఃఖం. ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మన హృదయాలలో రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, వింటూ ఉన్నారు కదా? దైవ సంబంధమైనటువంటి దుఃఖం, లోక సంబంధమైనటువంటి దుఃఖం. ఈ రెండు విషయాలలో కూడా అల్టిమేట్గా పశ్చాత్తాపమే వస్తుంది. గమనిస్తూ ఉన్నారా? లోక సంబంధమైన జీవితాన్ని జీవించిన తుదకు మరణ సమయంలో మనం పశ్చాత్తాపడతాం. అలాగే దైవ చిత్తానుసారముగా ఒకవేళ బాధపడినా తుదకు మన జీవితాల్లో కలిగేది ఏంటో తెలుసా? మారు మనస్సే. అయితే ఈ రెండింటికి ఒక వ్యత్యాసం ఉంది. లోక సంబంధమైనటువంటి దుఃఖం మన జీవితాల్లో మనం అనుభవించినప్పుడు అది మారు మనస్సు కలుగుతుంది, కానీ దానివల్ల రక్షణ వస్తుందా రాదా అనేది దైవ నిర్ణయం. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మన హృదయంలో ఉంటుంది. ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఖచ్చితంగా రక్షణార్థమైనటువంటి మారు మనస్సునే మనకు కలుగజేస్తుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఆత్మీయ జీవితం మనలను రక్షణలోనికే తీసుకుని వెళ్తుంది తప్ప పరలోకం నుండి తప్పించి నరకానికి తీసుకుని వెళ్ళదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మన జీవితాలలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మన హృదయంలో ఖచ్చితంగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యో, నేను దేవుని కొరకు ప్రయాసపడాలి అనేటువంటి ఆలోచన. నేను దేవుని కొరకు ఎటువంటి కార్యములు చేయలేకపోతూ ఉన్నానే అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, దుఃఖం మన హృదయంలో ఉండాలి. ఒకసారి ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మన హృదయంలో అలాంటి దుఃఖం ఉందా? మన హృదయంలో అలాంటి దుఃఖంతో మన భక్తి విశ్వాసాలు ఉంటూ ఉన్నాయా? మనం దేవుని కొరకు ఏది చేసినా చేయకపోయినా ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కదా. నిజమే, అలాంటి ఆశీర్వాదములన్నీ కూడా అనుభవిస్తూ కూడా దేవుని కొరకు మనం ఏమీ చేయలేకపోతా ఉంటూ ఉన్నాం. జాగ్రత్త. ఈరోజు నీ జీవితంలో రక్షణార్థమైనటువంటి మారు మనస్సు కలగాలి అంటే ఖచ్చితంగా నీ హృదయము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖములో ఉండాలి. ఒకవేళ లోక సంబంధమైన దుఃఖములో ఉంటూ ఉన్నదేమో, అది రక్షణార్థమైన మారు మనస్సును నీకు ఇవ్వదు సుమా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నీలో ఉంటే అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును నీకు అనుగ్రహిస్తుంది. గమనించండి, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనబడినటువంటి తపన, చింత మన హృదయంలో ఉండాలి. నీలో మారు మనస్సు కావాలంటే నీ పాపాలను నువ్వు విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టడం కంటే ఒప్పుకొని ఊరుకోవడం అది దేవునికి ఇష్టమైనది కాదు. చాలామంది పాపాలను విడిచిపెట్టడం అంటే
నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అనే పశ్చాత్తాపం వారి హృదయంలో ఉంటది. కానీ వారు ఆ పాపాన్ని విడిచిపెట్టలేరు. గమనించండి, పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా తెలియజేస్తా ఉంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం మన జీవితంలో అలవాటుగా లేకపోతే మన పాపములకు క్షమాపణ దొరకదు అనే విషయాన్ని మన జీవితాల్లో మనం గ్రహించాలి. ఎందుకనగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాననే ప్రభువు కనికరిస్తాడు. ఈరోజు నీవు మారు మనస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, పశ్చాత్తాప పడుతూ ఉన్నావు కదా, నీ పాపములు విడిచిపెట్టాలని తలంచుతూ ఉన్నావు కదా. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనే ప్రభువు నీ పైన కనికరాన్ని చూపిస్తాడు. ఆ కనికరం నీకుండాలి అంటే నీ అతిక్రమములన్నీ కూడా ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం నీలో కలుగుతుందో అప్పుడు నీ హృదయాంతరంగములో ఒక ఆలోచన కలుగుతుంది, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి అనబడినటువంటి కాంక్ష ఎప్పుడైతే నీ హృదయంలోనికి వచ్చిందో అప్పుడు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు రక్షణార్థమైనటువంటి మారు మనస్సును దయచేస్తుంది. ప్రియ విశ్వాసులారా, గమనిస్తూ ఉన్నారా? ఈ మారు మనస్సు మన హృదయాలకు దుఃఖాన్ని పుట్టించదు. ఆ మారు మనస్సు మన హృదయాలకు సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవుని కొరకు శ్రమ పడుతూ నేను క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తున్నవుతూ ఉన్నానన్న సంతోషం మనకు కలుగుతుంది. గమనించండి, లోక సంబంధమైన దుఃఖం మనను మరణములోనికి తీసుకుని వెళుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటూ ఉన్న నీ జీవితంలో, నా జీవితంలో దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎలాంటి దుఃఖం? లోక సంబంధమైనదా, దైవ చిత్తానుసారమైనదా? ఒకవేళ లోకం కొరకే నీవు దుఃఖిస్తూ ఉంటే అది నీకు మరణాన్నే కొని తెచ్చిపెడతా తప్ప జీవాన్ని ఇచ్చేది కాదు. లోక సంబంధమైన దుఃఖం స్వార్థం, నిరాశ, ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు, ఇహలోక సంబంధమైనటువంటి తలంపులు, కుటుంబము, పిల్లలు, ఉద్యోగము, మనకు సంబంధించిన భౌతిక జీవితానికి సంబంధించినటువంటి దుఃఖమే. ఈ దుఃఖం మనకు రక్షణనివ్వదు కదా, తుదకు అది మరణానికి తీసుకుని వెళుతుంది. ఈరోజు దైవ చిత్తానుసారమైన దుఃఖం మన హృదయంలో ఉంటే అది మనకు రక్షణార్థమైన మారు మనస్సును దయచేస్తుంది. ఆ రక్షణ భాగ్యం మీకందరకు కలగాలని, అట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం మీ అందరి హృదయంలో ఉండాలని దైవ సేవకునిగా మీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాను. మీరందరూ రక్షణ మార్గంలోనికి నడవాలి. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ మార్గంలోనికి రావాలి. అది ప్రభుని యొక్క కాంక్ష. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు ఇంత ప్రేమతో నీ రక్షణ కొరకు ఆయన పాదాల దగ్గరకు పిలుస్తూ ఉన్న దేవాది దేవుని దగ్గరకు వెళదామా? తలలో ఉంచుకుందాం. తలలో ఉంచుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు స్తుతులు చెల్లించుచున్నాము నాయన. అయోగ్యులమైన మా జీవితాల్లో ప్రభువా, నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ అరుణోదయమున నీ పాద సాన్నిధ్యములో అయా నీ జీవము కలిగిన మాటల ద్వారా మమ్మలను బలపరిచినందులకు నీకు స్తోత్రాలు. నిజమైన ఆయన, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును మాకు దయచేస్తుందని ప్రభా, మేము విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నిజమే, మా హృదయాలు దుఃఖము, వేదన, కన్నీళ్లతో ఉన్నాయి. కానీ అది
ఇహలోక సంబంధమైన దుఃఖమే, అది దైవ చిత్తానుసారమైనది కాదు. అయ్యా, ఈ దినముల నుండి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి రక్షణార్థమైన మారు మనస్సును పొందుకొని సంతోషముతో ప్రభా మేము ముందుకు సాగుతూ ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, వీరు మాత్రమే కాదు, వీరి కుటుంబములన్నీ కూడా రక్షణ మార్గములో నడవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీ దక్షిణ హస్తపు దీవెనల చేత ఎత్తిపట్టండి. వారి హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, కన్నీరంతా కూడా తీసివేసి ఆయా దుఃఖమును సంతోషముగా మార్చండి. వారి జీవితంలో శాశ్వతమైన సంతోష సమాధానాలు బిడ్డలకు నిత్యము అనుగ్రహించండి. ప్రభువా, ఏ కుటుంబంలో అశాంతి ఉన్నదో, ఏ కుటుంబంలో శోధనలు ఉన్నాయో, ఏ కుటుంబంలో బిడ్డలు బలహీనులుగా ఉన్నారో, ఏ కుటుంబంలో బిడ్డలు అనారోగ్యాల చేత వేదన పడుతూ రోధిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నారో, ఆ కుటుంబాలను ఇప్పుడే దర్శించండి. గొప్ప అద్భుతాలు చేయండి. నీ కృపాక్షేమములు వారికి దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న అయా ఇదిగున తండ్రి అనేక మంది ప్రజలు ప్రభువా వర్షాల వల్ల, వరదల వల్ల నిరాశ్రయులైన వారు, ఈ వరదల్లో చిక్కుకుపోయి ప్రభువా ఇదిగో ప్రాణములు కోల్పోయిన వారు, అలాగే ప్రభువా ఇంకా ఎన్నో కుటుంబాలు నాయన తినుటకు తిండి లేని పరిస్థితులు, అయా ఇదిగో నా తండ్రి భయంకరమైన దుస్థితిలో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, బిడ్డలకు నీవే ఆదరణగాను ధైర్యముగాను ఉండండి. ఈ భయంకరమైనటువంటి ఈ విపత్తు నుండి బిడ్డలను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ప్రభువా అయా ఇదిగో మా జీవితాల్లో మేము నా తండ్రి ఇహలోక సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉన్నాం. ఆ దుఃఖము తుదకు మమ్మలను మరణములోనికి తీసుకుని వెళుతుంది. అయితే ఆ సత్యాన్ని గ్రహించి ఇప్పుడైనా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మా హృదయంలో నింపుకొని రక్షణార్థమైన మారు మనస్సును కలిగి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి, ఈ అరుణోదయమున ధ్యానములో పాల్గొన్న బిడ్డలు, అయా మా కుటుంబాల్లో ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడివయసు కలిగిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. నీ కృప వెంబడి కృపను బిడ్డలకు దయచేసి ఈ దినమంతా కూడా నీ కాపుదల్లో ఉంచమని, ఈ దినమున మేము చేసే మా పనులు, మా బాధ్యతలు, మా ప్రయాణాల్లో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలకు తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు, సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడ్డలందరికీ, వారి కుటుంబాలకును, వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.